హలో అందరికీ వెల్కమ్ టు సంతోష్ టాక్స్. ఈ వీడియోలో మనం కెప్టెన్సీ టాస్క్ ఎలా జరిగింది, ఎవరు కెప్టెన్ అయ్యారు, అలాగే నిజంగా ఆయేషా ఎలిమినేట్ అయిపోయిందా, మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉందా లేదా మాట్లాడుకుందాం. దానికంటే ముందు వీడియోని లైక్ చేయండి. మీ చిన్న లైక్ నాకు చాలా పెద్ద సపోర్ట్ ఇస్తుంది కాబట్టి లైక్ చేసి అయితే వీడియోని చూద్దాం. ఇక విషయానికి వస్తే కెప్టెన్సీ టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ టాస్క్ ఎలా కంప్లీట్ అయ్యిందంటే, ముందు టాస్క్ క్యాష్ టాస్క్ అయితే అయ్యింది కదా, వాళ్ళలో ఎవరికైతే హైయెస్ట్ క్యాష్ ఉందో అంటే 6 to 8 మెంబర్స్ అయితే బిగ్ బాస్ సెలెక్ట్ చేశాడు. ఆ సెలెక్ట్ చేసిన వాళ్ళందరికీ ఒక టాస్క్ అయితే కండక్ట్ చేశాడు అనమాట. అంటే ఎవరి దగ్గర ఎక్కువ మనీ ఉన్నాయో వాళ్ళ నుండి ఒక 6 నుండి 7 మెంబర్స్ అయితే తీసుకున్నాడు. తీసుకొని మనం ప్రీవియస్ సీజన్స్ లో చూసాం. ఈ టాస్క్ ఏంటంటే, ఒక సర్కిల్ ఉంటది, ఆ సర్కిల్ మధ్యలో ఒక బోన్ పెడతారనమాట. బిగ్ బాస్ బజర్ ప్రెస్ చేసినప్పుడు ఎవరైతే ఫస్ట్ ఆ బోన్ పట్టుకుంటారో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక కంటెస్టెంట్ అయితే ఎలిమినేట్ చేయాలి. అలాగా ప్రతి రౌండ్ లో బజర్ ప్లే చేసినప్పుడు ఎవరైతే బోన్ పట్టుకుంటారో వాళ్ళు ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేసుకుంటూ రావాలన్నమాట. అలా వచ్చినప్పుడు లాస్ట్ 2 ఎవరు ఉంటారో, లాస్ట్ ఎవరైతే మిగులుతారో వాళ్ళే కెప్టెన్ అవుతారు. అలా కెప్టెన్ ఎవరైంది అంటే ఇమాన్యుల్ అయితే అయ్యాడు. ఇమాన్యుల్ మళ్ళీ కెప్టెన్ అయ్యి 7th వీక్ నామినేషన్ లో లేడనమాట. ఇది బిగ్ బాస్ హిస్టరీలోనే ఒక 7 వీక్ నామినేషన్ లేకుండా మన కంటెస్టెంట్ ఎవరంటే అది ఇమాన్యులే. ఇది ఇమాన్యుల్కి చాలా బెనిఫిట్ అనుకుంటున్నారు, కానీ ఇమాన్యుల్కి చాలా బెడిసి కొట్టేస్తుంది. ఎందుకంటే తనకు ఓటింగ్ వేసే ఫ్యాన్స్ అందరూ మర్చిపోతారు. ఇమాన్యుల్ సడన్ గా ఓటింగ్ లోకి వచ్చేటప్పుడు ఎవరు ఓట్స్ పడవన్నమాట. సో ఇది ఇమాన్యుల్కి చాలా దెబ్బ కొడుతుంది. చూద్దాం ఇంకా ఇమాన్యుల్ ఓటింగ్ ఎలా ఉంటది, టాప్ 5 కి వెళ్తాడో వెళ్ళదండి. సో ఇదైతే కెప్టెన్సీ టాస్క్ అప్డేట్స్. అలాగే ఆయుష నిజంగానే ఎలిమినేట్ అయ్యింది అంటే, ఎలిమినేషన్ అంటే సెల్ఫ్ ఎలిమినేట్ అనమాట. ఆయుషకి టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది. సో తన వల్ల 3-4 డేస్ నుండి ఇబ్బంది పడుతుంది, ఏ టాస్క్ లో ఆడట్లేదు. సో ఆ ఫేవర్ ఎక్కువ అవడం వల్ల తన అందులో ఉన్న వేస్ట్ కంటెంట్ రాదు కాబట్టి నెక్స్ట్ వీక్ వైల్డ్ కార్డ్స్ తీసుకుంటున్నారు. కాబట్టి వైల్డ్ కార్డ్స్ అంటే రీ ఎంట్రీస్ ఉన్నాయి కాబట్టి ఆయుష్ అయితే ఎలిమినేట్ చేసేసారు. హౌస్ నుండి అయితే బయటకు వచ్చేసింది అనమాట ఆయుష. సో దాని వల్ల ఈ వీక్ ఎలిమినేషన్ ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందంటే ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. ఈ వీక్స్ ఎలిమినేషన్ ఓటింగ్ ప్రకారం ఎలా జరగాల్సింది అలాగే జరుగుతుంది. కానీ ఆయుష మళ్ళీ తిరిగి వస్తుందా అనేది ఇంకా అప్డేట్ అయితే రాలేదు, కానీ మాక్సిమం 99% రాదని అంటున్నారు. సో ఆయుష్ అయితే ఇంటికి వెళ్ళిపోద్ది. ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్, సింగిల్ ఎలిమినేషన్ అనేది నేను ఓటింగ్ ఆర్డర్ ఇంకొక వీడియో అయితే చేస్తాను, అందులో చెప్తాను. కానీ ఈ వీక్ అయితే ఎలిమినేషన్ పక్కా ఉంటది ఆయుష కాకుండా. సో ఆయుష మళ్ళీ రాదంటే రాదు. సో ఇలాంటి మోర్ అప్డేట్స్ మన ఛానల్ ముందుగా వస్తాయి కాబట్టి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.